నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఎంపీలను తాడేపల్లి ప్యాలెస్కు పిలిపించుకొని మీటింగ్ అయితే పెట్టాడు. దాన్ని సాక్షి పేపర్లో ఏమొచ్చిందంటే ప్రజా సమస్యల మీద పోరాడండి అని చెప్పి, ప్రజల కోసం గట్టిగా మండలిలో మీరు గొంతు వినిపించండి అని చెప్పి వచ్చింది. కానీ వాస్తవంగా ఏం జరిగిందంటే విశ్వసనీయ సమాచారం ప్రకారము జగన్మోహన్ రెడ్డి గారు అందరూ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఎంపీలను తలంటేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఏంటంటే నేను అన్నదాత పోరుకు పిలుపునిస్తే ఒక్కరంటే ఒక్కరు కూడా అన్నదాత పోరు చేయకపోతే అసలు ఇంకా మీరు ఎమ్మెల్సీలుగా ఎందుకు, మీరు ఎమ్మెల్యేలుగా ఓడిపోతే మీరు ఎమ్మెల్యేలుగా పనికిరారని అదేదో నమ్మకంగా పడి ఉన్నారు నా దగ్గర అని చెప్పి మీకు అందరికీ నేను ఎమ్మెల్సీలుగా నేను అవకాశం ఇస్తే, ఈరోజు పార్టీకి ఎమ్మెల్యేల బలం లేనప్పుడు ఎమ్మెల్సీలు పోరాడాలి కదా. కనీసం మీరు మీ నియోజకవర్గాల్లో, మీ జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు కూడా తెలపడానికి మీకు వచ్చినటువంటి నొప్పేంది? మీరు దయచేసి ఇలా కనుక చేస్తే నెక్స్ట్ సారి మీకు అవకాశం ఇచ్చేటువంటి అవకాశమే లేదని చెప్పినట్లు విశ్వసనీయ సమాచారము. కానీ ఎమ్మెల్సీలు ఈయన మాత్రం సభకు పోడు, ఈయన బెంగళూరులో ఉంటాడు, నెలకు ఒకసారి వస్తాడు, వచ్చి ఇట్లా మనల్ని మీటింగ్ పెట్టి ఏదో కబుర్లు చెబుతాడు. కానీ ఈయన సభకు, అదే మన అసెంబ్లీకి వెళ్ళకపోవడాన్ని జనాలు నిజంగా చీదరించుకుంటున్నారు. ఈయనైతే సభకు పోడంట, ఈయనైతే బెంగళూరులో ఉంటాడంట, మనమైతే ఎండలో వచ్చి నిరసన కార్యక్రమాల్లో పాల్గొని కేసులు పెట్టించుకోవాలంట అని చెప్పి మీటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళైతే ఒకరికొకరు చర్చించుకున్నట్లు తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఈయన అదే కార్యక్రమంలో నేనైతే అసెంబ్లీకి పోను, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే కానీ నేను వెళ్ళను అని చెప్పి చాలా క్లియర్గా ఇంకొకసారి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు ఎన్నిసార్లు అడిగినా మీకు ప్రతిపక్ష హోదా రాదు. ఈ ఇంకిత జ్ఞానం ఏదో ఎన్నికలకు ముందుంటే వై నాట్ 175 అని కాకుండా వై నాట్ ప్రతిపక్ష హోదా అని చెప్పి అని కనీసము ట్రై చేసింటే ఒక 23 సీట్లు 24 సీట్లు అయినా వచ్చేది. అది పక్కన పెట్టి అప్పుడు 151 సీట్లు ఉన్నాయని చెప్పి గర్వంతో 175 గెలుస్తాం, వై నాట్ కుప్పం, వై నాట్ పిఠాపురం, వై నాట్ మంగళగిరి అని వెళ్ళిన దానికే బొక్క బోర్లా పడ్డారు. సో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలకు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్సీలు, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు కావచ్చు, ఈయనేందో సభకు పోనంటాడు, అక్కడేమో జనాల్లో చాలా నెగిటివ్గా అనుకుంటున్నారు మన పార్టీ గురించి, ఈయన కనీసం అప్పుడప్పుడు సభలోకి వెళ్ళి ప్రస్తావిస్తే బాగున్ను, ఈయనేమో కేవలం సాక్షి మీడియాతోనే మాట్లాడతాడు, ఆ సాక్షి మీడియాను మన కార్యకర్తలు తప్పితే ఎవరు చూడడం లేదు. జగన్మోహన్ రెడ్డి క్రమేపీ జనాలకు దూరం అవుతున్నాడు, మాయమవుతున్నాడు, కనుమరుగైపోతున్నాడు. కానీ ఈయనకు చెబితే ఈయనేమో వినడం లేదు. ప్రతిసారి ప్రతిపక్ష హోదా ఇస్తేనే పోతాను అనడం ఎలాగుందంటే, ఈయనకు నిజంగా వాళ్ళు మేము ఇవ్వము అని చెప్పేశారు, మేము ఇచ్చేదేంది ప్రజలే ఇవ్వాలి కదా, ప్రజా తీర్పును కూడా గౌరవించడం లేదని చెప్పి, సో ఈయనకు నిజంగానే సిగ్గు లేదు. ఈయనకి సిగ్గు ఉంటే ఇన్నిసార్లు అడగరు కదా, ఎన్నిసార్లు అడిగినా కూడా వాళ్ళు ఇవ్వరని తెలుసును. ఈయన పదే వచ్చి నాకు ప్రతిపక్ష హోదా కావాలి, ఇస్తేనే వెళ్తానంటే ఇప్పుడు ఆయన చేతిలో ఉన్నటువంటి ఒకే ఒక అవకాశం ఏముందంటే ఆ బొత్స సత్యనారాయణనో లేకపోతే ఇతర ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత రాజీనామా చేయించి ఈయన ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలిచి అట్లీస్ట్ మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా వెళ్తే గౌరవంగా ఉంటుంది. అంతేకాని ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చేటువంటి పరిస్థితి లేదు. మనకైతే 23, 22 సీట్లు, 18 సీట్లు వచ్చేటువంటి పరిస్థితి లేదు, ప్రతిపక్ష హోదా వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈయన పదే ఈ విధంగా నాకు ప్రతిపక్ష హోదా కావాలని కోరుతా ఉంటే జనాలు నవ్వుకుంటున్నారు. ఏంది జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గు కూడా లేకుండా ఈ విధంగా ప్రతిపక్ష హోదా కోసం అడుక్కుంటున్నాడని చెప్పి జనాలు అనుకుంటున్నారు. కానీ ఈ విషయాన్ని ఆయనకి చెబుదామంటే ఆయన మీటింగ్ పెడితే ఆయన మాట్లాడి వెళ్ళిపోతా ఉన్నాడే కానీ మనకు కనీసం 2-3 నిమిషాలు మాట్లాడేటువంటి అవకాశం కూడా ఇవ్వడం లేదని చెప్పి అక్కడ హాజరైనటువంటి ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అయితే వాపోయారు. సో జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రతిపక్ష హోదా ఎవరో ఇచ్చేది కాదు, ప్రతిపక్ష హోదా అనేది ఎన్నికల్లో పోటీ చేసి తెచ్చుకోవాలి. ఇక ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి అంటే పులివెందల్లో, సొంత ఊర్లో, సొంత మండలంలో, సొంత నియోజకవర్గంలో, సొంత జిల్లాలో ఈవీఎంలు కాకుండా
బ్యాలెట్ పేపర్లో ఓటింగ్ పెడితేనే ఉప ఎన్నికలేదో జరిగితే జెడ్పీటీసీకి సంబంధించి డిపాజిటే కోల్పోయారు. మెల్లగా సొంత నియోజకవర్గంలో కూడా పట్టు కోల్పోతున్నారు. దీనికి కారణము పులివెందుల ప్రజలు ఈయన్ని ఎమ్మెల్యేగా చేస్తే కనీసము మన సమస్యలు కూడా తీర్చడం లేదు. ఏదైనా అర్జీ ఇస్తే తీసుకొని ఆయన బెంగళూరుకు యలహంకాకి వెళ్ళిపోతున్నాడే కానీ ఆ అర్జీ తీసుకొని సంబంధిత మంత్రితోనో లేదా కలెక్టర్తోనో మాట్లాడి వాళ్ళ సమస్యలు తీర్చడానికి కూడా ఆయనకి సమయం లేదని చెప్పి చిత్తుగా జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని ఓడించారు. ఇది కూడా అర్థం కాకుండా ఇంకా వాళ్ళు రిగ్గింగ్ చేసుకున్నారు, వాళ్ళు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడని చెప్పి ఈయన గాల్లో మేడలు కట్టుకుంటున్నాడు. వాస్తవానికి వైఎస్ఆర్సీపీ గెలిచినటువంటి 11 సీట్లు ఏవైతే ఉన్నాయో ఆ 11 సీట్లలో కూడా ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికలు కనుక జరిగితే వీళ్ళందరూ రిజైన్ చేసి ఎన్నికలకు వెళ్తే అక్కడ కూడా గెలిచేటువంటి పరిస్థితి లేదు. దానికి ప్రత్యక్ష ఉదాహరణే మొన్న జరిగినటువంటి పులివెందుల్లో జరిగినటువంటి ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నికలు. జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అలా ఉంటే మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు గనక రిజైన్ చేసి ఎన్నికలకు వెళ్తే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. కాబట్టి ఈయనకు ప్రతిపక్ష హోదా రాదు, ఈయనకు సిగ్గు రాదు. ఎన్నిసార్లు అడుగుతారు, వాళ్ళు ఇవ్వనంటా ఉంటే వాళ్ళు ఇచ్చేది ఏంటి? ప్రజలు కదా మనకి ఇవ్వాల్సింది. ప్రజలు మీరు ప్రతిపక్షానికి కూడా పనికిరారని చెప్పి మనకు 11 సీట్లు ఇచ్చారని చెప్పి కొంతమంది సీనియర్ నాయకులు అయితే వాపోయినట్లు తెలుస్తోంది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.